నిజామాబాద్ నగర మేయర్ కు నిరసన సెగ తగిలింది. మేయర్ కు వ్యతిరేకంగా మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. ఇక మున్సిపల్ కార్యాలయంలో మేయర్ నీతూ కిరణ్ కార్మికులకు బట్టలు పంపిణీ చేపట్టింది. అయితే ఈ కార్యక్రమానికి డ్రెస్ కోడ్ చీరలను తమకు వద్దంటూ నిరసన తెలియజేశారు. తాము ఎండలో పనిచేస్తామని, ఈ చీరలు కట్టుకుంటే తాము ఇబ్బంది పడతామని, అసలే ఎండలు విపరీతంగా ఉన్నాయని, క్వాలిటీ చీరలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఒక్కసారిగా తిరగబడటంతో అక్కడి నుంచి మేయర్ నీతూ కిరణ్ జారుకున్నారు. నిజామాబాద్ నగర మేయర్ కు నిరసన సెగ తగిలింది. మేయర్ కు వ్యతిరేకంగా మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. ఇక మున్సిపల్ కార్యాలయంలో మేయర్ నీతూ కిరణ్ కార్మికులకు బట్టల పంపిణీ చేపట్టింది. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ కార్మికులు మేయర్ ఇచ్చిన డ్రెస్ కోడ్ చీరలను తమకు వద్దంటూ నిరసన తెలియజేశారు. తాము ఎండలో పనిచేస్తామని, ఈ చీరలు కట్టుకుంటే తాము ఇబ్బంది పడతామని, అసలే ఎండలు విపరీతంగా ఉన్నాయని, క్వాలిటీ చీరలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఒక్కసారిగా తిరగబడటంతో అక్కడి నుంచి మేయర్ నీతూ కిరణ్ జారుకున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ శిరీష. నిజామాబాద్ జిల్లా నగర మేయర్ నీతూ కిరణ్ కు చేదు అనుభవం ఎదురైంది. అయితే ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో నిజామాబాద్ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు డ్రెస్ కోడ్ అయినటువంటి చీరల పంపిణీ చేపట్టింది. అయితే ఈ ఉదయం పూట ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నగర మేయర్ నీతూ కిరణ్ కు అక్కడ మున్సిపాలిటీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. అయితే ఆ బట్టల ఇచ్చినటువంటి చీరలకు సంబంధించి విషయంలో పూర్తిగా క్వాలిటీ లేదని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తారు. గతంలో క్వాలిటీతో కూడినటువంటి చీరలు ఇచ్చేవారని చెప్పి ఇప్పుడు ఇచ్చిన చీరలు కేవలం ఇప్పుడు ముందే ఎండలు మండిపోతున్నాయి. ఎండాకాలం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో తాము పనిచేస్తామని చెప్పి ఇలాంటి చీరలు కట్టుకోవడం వల్ల పూర్తిగా తమకు ఇంకా మరింత విపరీతంగా వేడి అవుతుందని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి క్వాలిటీ లేని చీరలు ఎప్పుడు మేము కట్టుకోలేదని చెప్పి ఇలాంటి చీరల వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఈ చీరలు తమకు వద్దంటూ కూడా నగర మేయర్ నీతూ కిరణ్ ముందే వాళ్ళు నిలదీశారు. అయితే దీంతో నీతూ కిరణ్ అక్కడ ఉంటే వెంటనే వెనుదిరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే చీరల పంపిణీ పూర్తిగా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు ఇస్తున్నటువంటి డ్రెస్ కోడ్ సంబంధించిన చీరల విషయంలో కూడా నాణ్యత పాటించడం లేదని చెప్పి కూడా ఇటు మున్సిపల్ పారిశుద్ధ్య కమిటీలు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ నవీన్. నోట్ చేసుకోండి. ఒకటి ఫస్ట్ పాయింట్, ఒకటి 3 చీరలు, రెండోది ఒక టవెల్ ఎక్స్ట్రా, దాంతో పాటు దీని క్లాత్ ఒకటి 3 ఐటమ్లు రాసుకోండి. ఆ మేడం గారు వచ్చినట్టు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? మరి నోట్ చేసుకోండి. ఒకటి ఫస్ట్ పాయింట్, ఒకటి 3 చీరలు, రెండోది ఒక టవెల్ ఎక్స్ట్రా, దాంతో పాటు దీని క్లాత్ ఒకటి ఎక్స్చేంజ్. ఈ 3 ఐటమ్లు డిమాండ్స్ రాసుకోండి. ఆ మేడం గారు వచ్చినట్టు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? మరి తెచ్చుకోవాలి సార్.